ఓకేనా హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్నాం. కుకట్పల్లిలో ఒక ఫుడ్ సెంటర్, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ని కవర్ చేయడానికి వచ్చాము. అయితే మన పక్కన ఉన్న వ్యక్తి బౌన్సర్ అనమాట. సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్కి రక్షణగా బౌన్సర్లు ఉంటారు. డేవిడ్ బై ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీస్ రీసెంట్గా కిరా కార్పి గారు స్టార్ట్ చేసిన నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసుతో మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన పక్క నుండి పర్యవేక్షించి తన సహాయ సహకారాలు అందించాడు. ఈ నేపథ్యంలో బౌన్సర్ డేవిడ్ కొత్తగా ఈరోజు 27th మార్చ్ రోజు కుకట్పల్లి ఫారం మాల్ దగ్గర ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక షట్టర్లో ప్లానింగ్ ఉండే ఒక పెద్ద ఫుడ్ సెంటర్ని అందించాలనుకున్నారు డిఫరెంట్ స్పైసీస్తో. సో మొదటగా స్ట్రీట్లో స్టార్ట్ చేయడం జరిగింది. డేవిడ్కి సపోర్ట్గా చాలామంది ఇండస్ట్రీకి చెందినటువంటి విలన్స్ మనం అక్కడ చూడవచ్చు, చాలామంది ఓపెనింగ్కి రావడం జరిగింది. సో డేవిడ్ మనతో పాటు ఉన్నారు. ఇంతకీ ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించడానికి రీజన్ ఏంటి, మంచిగా ఉన్న ఆయన కెరియర్, సో సైడ్ బిజినెసా లేకపోతే మెయిన్ బిజినెస్గా దీన్ని ఎందుకు ఎంచుకున్నారో ఏంటి అని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. బాగున్నావు. ఏంది సడన్గా నువ్వు అందరిని ఆపుకుంటా, అంటే చాలామందికి ఒక సపోర్ట్గా బౌన్సర్గా చేసుకుంటూ వచ్చి సడన్గా ఏంది ఈ టర్నింగ్ ఏంది, అసలు స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఏంది అన్న? ఆలోచించిన ఫీల్డ్ వర్కే, మళ్ళా ఫీల్డ్ వర్క్ వస్తే ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోదాం, కంటిన్యూ చేస్తారు. అది కంటిన్యూ చేస్తాడు. మా బ్రదర్ ఉంటాడు, చూసుకుంటాడు మొత్తము. ఏంటంటే ఇక సరే, ఇక ఒక ఐడియా వచ్చింది. మొన్నటిదాకా మనం ఇక ఇండస్ట్రీలో బిజీ ఉండే, ఒక్కొక్కసారి కొన్ని దగ్గర పని ఉండదు. ఆ టైంలో మనం ఇట్లాంటిది ఏమైనా చేసుకోవాలని ఒక ప్లాన్ వచ్చింది. ఇక మనకు సడన్ వచ్చేసింది, ఆ సడన్ చేసేసినాం, అంతే పెట్టేసినాం. ఇక మెనూ విషయంలో ఆలోచిస్తేనేమో మెనూ చూడండి అన్న, చూపిస్తాను నేను ఒక్కసారి. దీనికి ఒక ఫ్రేమ్ తీసుకున్నా. ఫ్రై పీస్ బిర్యానీ, ప్యూర్ బాస్మతి అన్న, కౌ బ్రాండ్ బాస్మతి రైస్, ప్యూర్ మిక్సింగ్ ఏముండదు. 99 రూపీస్ పలావ్, మళ్ళా ఫిష్ కర్రీ విత్ రైస్, రాగి సంగటి. ఇవన్నీ ఇట్లా ఉన్నాయన్న. చాలా చీప్ రేట్ పెట్టినా, రీజనబుల్ రేట్ పెట్టినా, ఎక్కువ ఏం పెట్టే. మళ్ళీ మనం పెట్టిందే ఫుట్పాత్ మీద. పార్సల్కి డబ్బాలు, ఒక కస్టమర్ వచ్చి పార్సల్ తీసుకోపోతే రెస్టారెంట్లోకి వెళ్ళి తీసుకొని అట్లా ఫీలింగ్ కలగాలి నాకు. అట్లా చేసినాం మనం. మీరు చూస్తున్నారు విజువల్లో మొత్తం అవ్వండి. ఇక ఫస్ట్ డే రోజే కొద్దిగా బాగానే పోతుంది. టేస్ట్ తింటే బట్టలు చింపుకోవాలంటారు అన్న, షెట్టి పురకాలవుతుంది. ఇక టేస్ట్ నేను మొత్తం సోడా గీడ ఏం వేస్తలేమన్నా. మనం ఏది ఉన్నా సరే హ్యాండ్ మేడు, వేరే ఐటమ్స్ ఏం వేస్తలే. నార్మల్ మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అది అన్న. న్యాచురల్ ఫుడ్, 100% ప్యూర్. వచ్చి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మన దగ్గర, నో అబ్జెక్షన్. మీరు ఇట్లా ఫుడ్ సెంటర్ పెడితే మళ్ళీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తారు అన్న? పోతాను నా, సెలబ్రిటీస్ ఉంటే సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా పోతాం. పోకుండా అవుతుండే. మా బ్రదర్ ఉన్నాడు, చెప్తానే ఉన్నా కదా, ఖాళీ టైం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ మనం కొద్దిగా హెల్ప్ ఉంటుంది. మనదే ఇది ఫుడ్ కోర్ట్. ఎందుకు వచ్చింది అసలు అన్న? ఏందో అన్న, కొద్దిగా మనకి అలా వచ్చేసింది. నాది ఎప్పటి నుంచో ఉండే అన్న. కాకపోతే ఇప్పటికీ గిట్టంగా నాకు ఈ ఏరియాలో షట్టర్ దొరకలే అనుకూలంగా. ఇప్పుడు షట్టర్ మంచిది కావాలవుతుంది. ముహూర్తం ఏదైనా మంచి రోజు ఉందా ఈరోజు 27th మార్చ్ అన్న? మంచి రోజు ఏం లేదు, మనం ఏడ అడుగు పెడితే ఆడ మంచి రోజే ఉంటుంది. కాకపోతే అది అంత సడన్ వచ్చేసింది ప్లాన్, చెప్తున్నా కదా. షట్టర్ దొరికితే ఇంకా బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేసేవాడిని ఉండే, దొరకలేదు. ఇక మా మోయిజ్ భాయ్ ఉన్నాడు కదా, ఆయనకు అడిగిన అన్న ఇక్కడ పెట్టుకోవచ్చా అంటే, ఆయన ఇక్కడ మన మాధవరావు సార్తో ఉంటారు, ఎమ్మెల్యే గారితో ఉంటారు. అక్కడ ఫోన్ చేసి చెప్తే పెట్టుకొని మనోళ్ళే కదా, ఎందుకంటే మేము పార్టీలో తిరుగుతాం, చేస్తాం, మనకు ఒక చిన్నది ఏదైనా వ్యాపారం ఉండాలి కదా అన్నట్లా మనం చేసినాం అంతే. సో కిరా కార్పి అన్న దగ్గర ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఆయన చూసి నేర్చుకున్నారా, బాగా లాభం వస్తుందని పెట్టారా అన్న? ఆయన లాభం వేరు, ఈ లాభం వేరు కదా అన్న. ఆయనకు మనకు కంపారిజన్ లాభం గట్టిగానే వస్తుండే కదా. నా లాభం వస్తుండేనేమో, దాని వెనకాల గిట్ట స్టార్ట్ వచ్చింది అప్పుడే లేదన్న, దానికన్నా ముందే ఉండే. నాకు పెడదామని ఇలా, అప్పుడు కొద్దిగా మ్యాన్ పవర్ లేకుండా, ఇప్పుడు మ్యాన్ పవర్ ఉంది. ఇంకా ఇట్లాంటివి ఇంకా కొన్ని పెడతా. ఇదైతే ఫిక్స్ అన్న. ఇట్లా ఏదో మనకు షట్టర్ దొరకలేని, నెక్స్ట్ గిట్ట షట్టర్ చూస్తున్నాం మాదాపూర్ సైడు. అటేమైనా మనకు షట్టర్ దొరికితే మంచిగా గ్రాండ్ లాంచ్ ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇదే ఫుడ్, ఇదే రేటు.
ఈ ఏరియాలో పెడతావు మళ్ళీ మాదాపూర్లో కూడా లేకపోతే షిఫ్టింగ్ అమ్మ లేదు మాదాపూర్ ఇది నడుస్తూనే ఉంటుంది. సపరేట్గా ఇది నడుస్తూనే ఉంటుంది అనేది చిన్నగా ఏదో ఎన్ని రోజుల దాకా నడిచింది అన్ని రోజుల దాకా. పెట్టిన వాళ్ళు ఏదో ఫ్రాంచైజీ థాట్ వచ్చేస్తుంది. ఫ్రాంచైజీ కాదన్న మనది, అదే ఇంకో బ్రాంచ్ సొంతంగా పెట్టుకుంటాం. సొంత బ్రాంచ్ అంతే, జనాలకు ఇచ్చే బ్రాంచ్ కాదు. నాది నేనే పెట్టుకుంటాను. ఇక దేవుడు దయ వల్ల ఇక మంచిగా అయితే మంచిదే. ఇంకోటి క్వాలిటీ విషయంలో అయితే తగ్గేది లేదు. ఇక్కడ ఏదున్నా జెన్యూన్ ఇస్తున్నాం మనం, చీప్ అండ్ బెస్ట్ రేట్లో ఇస్తున్నాం. నాకు అలా 5-10 రూపాయలు మిగిలితే చాలనుకొని ఏదో ఉన్నా పొట్ట తిప్పల అలా నడిచిపోదామని పెట్టిన అంతే. సో ఇండస్ట్రీలో మీరు చాలామంది సెలబ్రిటీస్కి బౌన్సర్లుగా చేస్తున్నారు కదా, సో మీ బౌన్సర్ల హెడ్లు కానీ లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ సపోర్ట్ చేయడం జరిగిందా, చెప్పారు ఎవరికన్నా? నేను ఇండస్ట్రీలో ఎవరికి చెప్పలే అన్న, మన రాజేందర్ అన్న వాళ్ళకి చెప్పిన, వాళ్ళు విలన్స్ మూవీస్లో గిరన్న రావడం జరిగింది, మన గణేష్ అన్న, మన పవన్ అన్న మనకు ఎప్పుడు సహకరిస్తారు. నేను ఈరోజు ఫుట్పాత్ మీద పెడుతున్నా అన్న, నాకు ఇలా రావాలంటే ఒకటే మాట వాళ్ళకి చెప్పిన. చాలామంది రారే వీడు ఫుట్పాత్ మీద పెడితే ఏంద్రా నేను ఎందుకు పోవాలి అట్లా ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ ఫీలింగ్ లేకుండా నా గురించి ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు. ఫుట్పాత్ మీద పెట్టినా నేను ఈ బిజినెస్ చెప్పిన క్లారిటీగా, అన్న ఇలా పెడుతున్నా అన్న అంటే నువ్వు ఏడైనా పెట్టు ఎప్పుడైనా వస్తాం నీ గురించి అన్నారు వాళ్ళు. నాకు అది చాలా హ్యాపీ అన్న. నాకు అది షటర్ ఉంటేనే నేను రావాలని ఏం లేదు, నువ్వు ఏడ పెట్టినా సరే మేము వస్తామని ఈరోజు నా దగ్గరకు వచ్చిరన్న. ఇది నాకు చాలా హ్యాపీ ఉంది. డేవిడ్ భాయ్ నీ దగ్గరికి అంటే ఫుడ్ కోసం రావాలి, తినడానికి కస్టమర్స్ రావాలంటే ఏం చెప్తారు అన్న? మీరు మీ దగ్గర కస్టమర్స్ రావాలంటే ఫుడ్ కోసం ఏం చెప్తారు అంటున్నా? నా న్యాచురల్ ఫుడ్ అన్న, ఏ మాత్రం వేరే ఏం మిక్సింగ్ లేవు. మనం ఇంట్లో ఎట్లా చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. సోడా గీడా అలాంటివి ఏం వేస్తలేను, న్యాచురల్ ఫుడ్ చేసి ఇస్తున్నాను. వాళ్ళే అలవాటు అయితే వాళ్ళే చూసి వస్తారన్న 100% ఇదైతే. సో బౌన్సర్ డేవిడ్ ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ సెంటర్కే ఇప్పుడే చీఫ్ గెస్ట్గా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ విలన్లు గిరి అన్న, ప్రసాద్ అన్న వీళ్ళు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో అన్న. హాయ్. ఏం సడన్గా ఇట్లా వచ్చారు? అసలు తమ్ముడు విక్కీ డేవిడ్ స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ అని కాదు, బట్ హోమ్ ఫుడ్ మంచిగా అరేంజ్ చేసి సొంతంగా బిజినెస్ పెట్టుకోవడం అనేది మంచిగా అనిపించింది. ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఫుడ్. ఇప్పుడే చూసా ఫిష్ కర్రీ కానీ, బగారన్నం కానీ, అండ్ వైట్ రైస్ అండ్ ఫ్రై కర్రీస్, చికెన్, రసము, పప్పు అన్నీ కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు. గుడ్. ఎందుకంటే స్వశక్తితో చేయడం అనేది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్కి. సో బెస్ట్. ఇది నెమ్మదిగా స్ట్రీట్ ఫుడ్ అయ్యి మంచిగా ఒక పెద్ద స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డేవిడ్. గుడ్ లక్ మీకు, మీ అందరి టీం కూడా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బగారా రైస్